దావా వేయడం, హైడ్రాకు అక్షింతలు, బీజేపీ బీఆర్ఎస్ ఒకే దాడి. అంటే బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ దాడి అలా ఉంచితే చాలా విచిత్రమైంది. భూభాగవతాలు ప్రతిదీ భూ సమస్య కదా. తెలంగాణలో అదే హైదరాబాద్ జంట నగరాల్లో ఒక ఆసక్తికరమైన కేసు వచ్చింది. రాయదుర్గలో మొన్న 1000 కోట్లకు 1000 పైగా కోట్లకు 5 ఎకరాలు అమ్మారు. చాలా రికార్డు ధర, ఒక్కొక్క ఎకరా 200 కోట్లకు పైన పోయిందని ఒక వార్త చాలా ప్రముఖంగా వచ్చింది. దీని మీద చూసారా మా హయాంలో భూముల రేట్లు ఎట్లా పెరిగిపోయాయంటే అసలు మేము సైబరాబాద్ డెవలప్ చేసినందుకు కదా అని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వాళ్ళు కూడా సంతోషించి ఇదంతా జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఒక దావా వేసింది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము ఈ భూమిని గతంలోనే మాకిచ్చింది, మేము దీనికి సంబంధించి చెల్లించిన తర్వాత మేము దాన్ని అది కొన్నదేమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కు ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. సో అది మాకు సంక్రమించింది. సో ఈ క్రమంలో మేము దానికి డబ్బులు కట్టినప్పటికీ మేము కొన్ని ఆఫీసులు కూడా నడిపిన సమయం తీసుకుంటే ఇంత లోపల మాకు ఒకసారి అమ్మిన భూమిని మాకు తెలియకుండా మేము అభ్యంతరం పెట్టినా కానీ మీరు ప్రైవేట్ పార్టీకి ఏ విధంగా అమ్ముతారు, దీన్ని మొత్తం రద్దు చేయాలి, అసలు ఇది చట్ట విరుద్ధం అని ఎస్బీఐ కోర్టును ఆశ్రయించింది. ఒక విధంగా ఇది కోర్టు కూడా విచారణకు స్వీకరించింది. ఇది చాలా షాకింగ్ కదా. అంటే ప్రైవేట్ పార్టీల మధ్య వివాదాలు వస్తాయి కానీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC ఎలా చేస్తుంది ఈ పని అని చెప్పి దాన్ని జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం దీన్ని ఈ విచారణకు స్వీకరించింది. అంటే ఇక్కడ ఒకటే, భూములు వాటి విలువలు పెరిగే కొద్దీ రకరకాల మాయాజాలాలు, రకరకాల డీల్స్ లేకపోతే మిస్ డీడ్స్ అన్నీ ఎలా జరిగిపోతున్నాయని ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఏదో వాళ్లకు ఓ పెద్ద కంపెనీకి దాని మీద నిఘా ఉండొచ్చు, వాళ్ళు ఎంతైనా పెట్టి మనం తీసుకోవాలని వాళ్ళు ఒక ఇది ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇది నిజంగా చివరి దాకా ఇందాక అన్నట్టు తెగేదాకా పోతుందా, లేక ప్రభుత్వము బ్యాంక్ అవగాహనకు వచ్చి మీకు ఇంకో చోట భూమి ఇస్తామని అట్లాంటివి జరిగే అవకాశం కూడా ఉంది. కానీ భూములకు సంబంధించి మటుకు చాలా లావాదేవీలు సందేహాస్పదమైనటువంటివి. నిన్ననే ఒక జడ్జి గారి భూమిని అనవసరంగా పక్కన పెట్టారని ఆమె కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఆమెకు రక్షణ కల్పిస్తాం ప్రస్తుతానికని చెప్పారని చెప్పి. ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా అంతే. హైడ్రాను ఈ మధ్య హైకోర్టు అక్షింతలేసింది. మీరేదో జలాశయాలు రక్షించడము, పర్యావరణాన్ని రక్షించడం అంటే బాగానే ఉంది, కానీ మీరేదో సూపర్ కాప్ అనుకుంటున్నారా? మీరు ఏం చేస్తే అది చెల్లుతుంది అనుకుంటున్నారా? ఒక విషయం అన్నది నిశ్శేషంగా ఇంకా సందేహం లేకుండా తేలే లోపలే మీరు వెళ్ళి కూల్చివేతలు, చొరబాట్లు ఇవన్నీ ఎలా చేస్తారు అని హైకోర్టు చాలా తీవ్రంగా ఈ పదాలు వాడారు. మీరేమి మిగతా వాళ్ళకి అతీతులేం కాదు, మీరు సూపర్ కాప్గా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయేదంటే అది చేయడానికి కుదరదు, మీరు చాలా వరకు కోర్టు చెప్పిన వాటిని బొత్తిగా మీరు ఖాతరు చేయట్లేదు, మీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి చాలా తీవ్రంగా చెప్పినాయి. మీరు హైడ్రా విషయంలో కూడా ఇవే కదా ఎక్కువ భాగం భూములు. ఏది ఈ సందర్భంగా మనం చూస్తే మళ్ళీ మన పవన్ కళ్యాణ్ అంటే స్టార్గా అందరికీ తెలిసినటువంటి రాజకీయంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కేసు మొన్న హైదరాబాద్కు వచ్చి ఇదంతా నడుస్తున్నప్పుడే హఠాత్తుగా ఈ కోడి చెరువులో ఆయన ఇంత భూమి తీసుకున్నారు, పర్యావరణ మంత్రిగా ఉండి పర్యావరణం ఎలా చేస్తారు, ఇదంతా కొన్ని కథనాలు వచ్చాయి. కొంతమంది అక్కడికి వెళ్ళారు, వాళ్ళని ఆపారు. ఈ విషయంలో నేనైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నేను అందరూ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే నేను తీసుకున్నానని ఆయన చెప్తున్నారు. ఈ విషయంలో కూడా కథనాలు కొనసాగుతూ ఉన్నాయి. సో నిన్న బెంగళూరు కోర్టు ఆయనకు ఒక ఉపశమనం ఇచ్చింది, ఈ కథనాలన్నీ తీసేయండి, ఈ తాడు బొంగరం లేని ఈ స్టోరీస్ అన్నీ మీరు తీసేసేయండి, పవన్ కళ్యాణ్ దీనికి ప్రతిష్టకు భంగం కలిగించేవి ఇవి ఉండకూడదని చెప్పి ఉత్తర్వు ఇచ్చిందంటే ఈ స్టోరీస్ నిరాధారమైనవి, ఇవి ఇలా చలామణి అయితే ఎట్లా అనే పద్ధతిలో ఆయన అభ్యంతరం పెట్టాడు. అంటే 2 రకాలవి కూడా ఇక్కడ ఇందాక జడ్జి గారిది కూడా ఆమె లేడీ అది నిషేధిత జాబితాని అనవసరంగా చేర్చారని ప్రతి చోట పల్లెల నుంచి మహానగరాల వరకు ఏది నిషేధిత జాబితా, ఏది మ్యూటేషన్లో తప్పు జరిగింది, ఏది ఎవరి పేరుతో ఉంది, ఇది ఒక పెద్ద సమస్యగా దీని మీద లాభపడే చాలా శక్తులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వ్యక్తులు సంస్థలు కాకుండా ఇప్పుడు మనం అప్పుడప్పుడు చూస్తున్నాం సెలబ్రిటీలకు నోటీస్ వచ్చిందని,
హఠాత్తుగా కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని. సో ఇక్కడ అచ్చంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి అంతా భారత ప్రభుత్వం, స్టేట్ అంటే ప్రభుత్వమే కదా, ఇక్కడ ప్రభుత్వం యొక్క అధికారికమైంది అది. దానికే ఈ పరిస్థితి రావడం, నిజంగా ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుందో, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ముందు ఎందుకు మాట్లాడలేదో మనకు సందేహం కలుగుతుంది. ఈ సమయంలోనే మెట్రోది నిన్న కూడా మనం మాట్లాడాము, చిన్నదే అది. మెట్రో రుణం రాకపోవడానికి కేంద్రం కాలడ్డం పెట్టిందా, ప్రభుత్వంది తప్ప అని బీజేపీ కాంగ్రెస్ ఒకరికొకరు లేఖలు పోట్లాడుకుంటే, బీఆర్ఎస్ మటుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం అన్నదే వాళ్ళు దాన్ని కూడా కొనసాగిస్తున్నారు. సో ఈ మెట్రో వార్ అన్నది తీవ్రమవుతుంది రాను రాను. ఈ కేసు బెంగళూరులో వేసారా? ఎవరు? బెంగళూరు కోర్టు ఇవ్వడం ఏంటి డైరెక్షన్? బెంగళూరులో ఇది అంటే ఓకే కేసు, ఆయన దీని మీద సోషల్ మీడియా మీద, ఓకే, మీడియా అగ్రిగేటర్స్ లేకపోతే వాళ్ళు ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్కి సంబంధించి వాళ్ళు ఏది ఎంచుకుంటే అదే అవుతుంది. ఓకే, జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు మా ఛానల్కు పలానా ఇది పలానా ఆయన దీన్ని చూస్తారు, మీరు పలానా కోర్టులో అంటే అక్కడికి వెళ్ళి వేయాల్సి, బహుశా అలా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మా సోషల్ మీడియా ఇవి తగ్గించారు అది ఇది అంటాం కూడా, అలాగే ఎవరికి ఫిర్యాదు చేశారు, ఏ రూపంలో చేశారు అన్నది మీకు తెలుసు కదా. అంతకుముందు సమంతకు సంబంధించి కూడా అనేక సందర్భాల్లో అది జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ఉంటుంది. కొన్ని ఏమో ఢిల్లీ హైకోర్టులో చాలా వస్తుంటాయి, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించినవి. బహుశా ఢిల్లీ రాజధానిలో ఉండటము అంతకుముందున్న దీనివల్ల కూడా అది కావచ్చు. ఏదైతే గాట్ సమ్ ఆ విషయంలో కొంత రిలీఫ్, దాని మీద స్టోరీస్ అయితే నిజంగా తొలగిస్తారా ఇక్కడ ఆ ప్రశ్న కూడా ఉంది. తొలగిస్తారా లేక మేము ఆ కథనాలకు కట్టుబడి ఉన్నాము అని అంటే ఇప్పుడు ఛానల్ అనొచ్చు, కానీ ప్లాట్ఫామ్ అన్నారు కదా, ఇక నోటీస్ ప్లాట్ఫామ్కు. మొన్న అదే సమస్య వచ్చింది, మోదీ ప్రభుత్వం చాలా వాటిని బయటికి చెప్పకుండా ఆ ప్లాట్ఫామ్స్ మీద ఒత్తిడి తెచ్చి తీసేయిస్తుంది అన్నది న్యూయార్క్ టైమ్స్ రాసిన స్టోరీ. మేము అలా చేయలేదని వీళ్ళు అంటారు, నడుస్తుంది.